అందరికీ నమస్కారం. స్టార్ట్. నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. Side bending 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Side turning 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Shoulder movements. Rotation 1 2 3 4 5 7 8 9 10. Reverse 1 2 3 5 6 7 9 10. Shoulder shrugging 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching 1 2 3 4 5 6 7 9 10. Flexion 1 2 3 4 5 6 7 8 9 10. Rest 1 2 3 5 6 7 8 9 10. Fist 2 3 4 5 6 9 10. Rotation 3 4 5 6 7 8 9 10. Reverse 2 3 4 5 6 7 8 9 10. Lock the fingers and stretch 1 2 3 4 5 6 7 8 9 10. Just bending 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder shrugging 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 2 3 5 6 7 8 9 10. Reverse 1 3 4 5 6 7 9 10. Cross chest 1 1 2 3 3 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Overhead 1 1 2 2 3 3 4 4 5 6 6 7 8 8 9 10 10. Crisscross 1 2 3 4 5 6 7 8 9 10. Front sitting 1 2 3 4 5 6 7 8 9 10. Choke 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. బ్యాక్ బెండింగ్. చేతులు వెనక లాక్ చేయండి. బ్యాక్ బెండింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Side bending 1 1
2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Rotation 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Twisting 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Much fast. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Second twisting. Lock the hands back side of the neck. Twist. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Kicking 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6,
7, 7, 8, 8, 9, 9, 10, 10. Complete stretching. Shoulder level పెట్టండి. Twisting. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Knees up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Side stretch. Gap ఉంచండి. Shoulder. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side leg. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. కార్డియో వద్దు ఈరోజు, ఎందుకంటే మనం బ్యాక్ పెయిన్కి చేస్తున్నాం ఈరోజు బ్యాక్ పెయిన్ యోగా. అందుకని ఈ జంప్స్ ఇటువంటివి ఉండొద్దు. జంప్స్ ఉంటే స్పైన్ మీద మళ్ళీ ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి వద్దు. ఓకే. నీస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Total stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. తిరిగి తాడాసనం. చేతులు స్ట్రెచ్ చేయండి, కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి, ట్విస్ట్ చేయాలి రైట్ సైడ్. బ్యాక్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
20. Change. Only left side. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. Release. ఈ నెక్ దగ్గర షోల్డర్ స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు ఇది చేస్తే బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సివియర్ పెయిన్ ఉందనుకోండి, అసలు చేయకూడదు, మూవ్ చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం చేయొద్దు. ఎందుకంటే అక్యూట్ కండిషన్ అది. అలా కాకుండా కొంచెం ఒక 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, ఇప్పటికి స్టిల్ నొప్పులు ఉన్నాయంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కొంచెం అది టైం పెరిగే కొద్ది ఏమవుతుందంటే స్టిఫ్నెస్ తయారవుతుంటుంది. అది కాకుండా చూసుకోవాలంటే ఇది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? బ్రీతింగ్. వీరాసన చేద్దాం. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నో ఫార్వర్డ్ బెండింగ్. ముందుకు వంగేటువంటి ఆసనాలు ఎప్పుడు చేయొద్దు. అదొక్కటే రూల్. కుడికాలు ముందు ఉంచండి, ఎడం కాలు స్ట్రెచ్ చేయండి, కుడి చేయి ముందుకు ఉండాలి, ఎడం చేయి పుల్ బ్యాక్, స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చేంజ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ ముందు పెట్టండి, స్ట్రెచ్. కుడికాలు హీల్ లేపి టోస్ మీద ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ ముందుకి, కుడి చేయిలాగా బ్యాక్, స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release. Breathing. దీన్ని వీరాసన అంటారు. స్ట్రెచ్ చేయడం వల్ల ఫస్ట్ ఏమో మనం ఓన్లీ నెక్ వరకు ఇచ్చాం కదా, ఇది చేయడం వల్ల డార్సల్ అంటే నెక్ కింద ఉండే మధ్యలో పార్ట్, మిడిల్ స్పైన్ అంటారు కదా, ఆ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. ఆ మజిల్స్ విత్ షోల్డర్ స్ట్రెచ్ అవుతాయి. ఓకే? బ్రీతింగ్. అర్ధచంద్రాసన అంటారు. సేమ్ ఇప్పుడు చేసిన దాకే ఉంటుంది, కానీ కాకపోతే పోస్చర్ మారుతుంది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందు ఉంచుదాం, స్ట్రెచ్ చేయాలి, వెనక కాలు కూడా స్ట్రెచ్ చేయాలి. ఇందాక మేము ఇలా చేసాం కదా, ఇప్పుడు చేతులు ఇలా నుంచి బ్యాక్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. ఇప్పుడు చేంజ్ చేద్దాం. రైట్ లెగ్ స్ట్రెచ్. మ్యాక్సిమం ఎంత వెనక్కి వెళ్ళగలిగితే, ఎంత కిందికి వెళ్తే అంత మంచిది మీకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20. Come back.
ఇది నడుము, అంటే నెక్, మిడిలు అండ్ లంబార్, మొత్తం సర్వికల్, డార్సల్, లంబార్ మొత్తం 3 స్ట్రెచ్ అయిపోతుంది. అంటే టోటల్ స్పైన్ స్ట్రెచ్ అయినట్టు. ఓకేనా? ఈ 3 చేస్తే చాలు. కూర్చోండి. పద్మాసన. లెఫ్ట్ లెగ్ పైన ఉంచండి, దాని మీద రైట్ లెగ్ పెట్టాలి. హ్యాండ్ స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Release. Opposite. Right leg beating, then with the left leg beating. Hand straight. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Release. Straight చేయాలి. Ankle movements. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 3 4 5 6 9 10. Reverse. 1 2 3 4 5 7 8 9 10. Relax. Knee exercises. 1 1 2 2. బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఇది ఎందుకు పనిచేస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చేయడం వల్ల కూడా మీకు సయాటిక్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా యూజ్ అవుతుంది. బోత్ లెగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చాలు, జస్ట్ లూజ్ కావడానికి మనం చేసాం. ఇప్పుడు వక్రాసన. ఓకే, సింపుల్ ఆసనే. అందరికీ బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీన్ని పెట్టుకొని చేయాలనే ఉద్దేశంతో మనం ఇది చేస్తున్నాం. ఓకే, రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని రెగ్యులర్గా చేసే మన వ్యూవర్స్కి అడ్వాన్స్డ్ కూడా తెలుసు, కాకపోతే ఈరోజు మనం బేసిక్ చెప్దాం. పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ క్రాస్ చేసి పట్టుకొని వెనక్కి చూడాలి. మీకు ఇక్కడికి వచ్చినా ఓకే, ఇలా వచ్చినా ఓకే, మొత్తానికి ఈ పోస్చర్ వెళ్ళాలి. ట్విస్ట్. 1 2 3 4 5
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. స్లోగా తల తిప్పి చేతులు లాక్ తీసేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ క్రాస్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని బ్యాక్. ఎంత ట్విస్ట్ చేయగలిగితే అంత మంచిది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. మీ స్పైన్ ట్విస్ట్ అవుతుంది దీంట్లో మొత్తం. సో యూజువల్గా బోన్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా ట్విస్ట్ చేసేసరికి ఏమవుతుంది, వాటి మధ్యలో ఉండేటువంటి ఆర్టికులేషన్స్ అంటారు, రెస్ట్రిక్షన్స్ అంటారు, అవి బ్రేక్ అయిపోతాయి. అప్పుడు నార్మల్ ఫ్రీ మూమెంట్ వస్తుంది మీకు. బ్రీతింగ్. నౌకాసన అంటాం. ఓకే, కాళ్ళు ముందుకు స్ట్రైట్ చేసేసి, ఓకే, చేతులు సైడ్ ఉంచాలి, ముందుకి బెండ్ చేసి వెనక్కి వెళ్ళాలి. 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇది డైరెక్ట్ స్పైన్ మీద కాదు, స్పైన్కి సపోర్ట్ ఇచ్చేటువంటి మజిల్స్, పారాసైస్టల్ మజిల్స్ అంటారు. ఆ మజిల్స్ లూజ్ అవుతాయి ఈ మూమెంట్ ఇవ్వడం వల్ల. సర్క్యులేటరీ మూమెంట్స్ అంటుంది. దీనివల్ల బాగా రిలీఫ్ వస్తుంది. ఓకేనా. మస్కులర్ పెయిన్ కూడా ఉంటుంది చాలామందికి. మజిల్ పెయిన్ కూడా చాలామంది నాకు బ్యాక్ పెయిన్, స్పైన్ దెబ్బ అన్నదని అంటుంటారు. కాదు, వజ్రాసనం. వెనక్కి జరుగుతాం, నా తల కట్ అయిపోతుంది కదా. బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, ఇప్పుడు మోకాళ్ళ మీద నిల్చోండి. చేతులు వెనక లాక్ చేసి కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. కొంచెం రెపిటేషన్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కూర్చోండి. జస్ట్ ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి, బ్యాక్ మొత్తం, స్పైన్ మొత్తం, హోల్ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి చేశాం. 3 times బ్రీతింగ్ తీసుకొని
ఉష్ట్రాసన. స్టాండ్ అప్ నీస్, గ్యాప్ ఉంచండి, బ్యాక్ సపోర్ట్ తీసుకొని బ్యాండ్ బ్యాక్ స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Release. Come back. దీన్ని ఉష్ట్రాసన అంటారు. మనకు ఉన్నటువంటి స్పైనల్ కర్వేజెస్ అన్నీ ఇలా ఉంటాయి కదా, మనం బ్యాక్ బెండ్ అయితే ఆ కర్వేజెస్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. ఓకే, పడుకోండి, బోర్లు పడుకోండి. మకరాసనం. నిరాలంబాసన. గడ్డం కింద చేతులు ఉంచండి, పాదాలను దగ్గర ఉంచండి, పైకి చూడడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Now relax. ఈ నిరాలంబాసన చేయడం వల్ల నెక్ దగ్గర ఉండేటువంటి మజిల్స్ ఎలాంగేట్ అవుతాయి. ఓకే, ఆ కర్వేచర్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు భుజంగాసన చేద్దాం. అడ్వాన్స్ ఏం చెప్పట్లేదు ఈరోజు, బేసిక్ బ్యాక్ పెయిన్కి చెప్తున్నాం. ఛాతి కట్టి చేతులు ఉంచాలి, పాదాలను దగ్గర ఉంచండి, హాఫ్ బొడ్డు వరకే లేవండి. స్టే దే. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. డౌన్, స్లోలీ డౌన్. దీన్ని భుజంగాసనం అంటాం. సో అప్ టు నావెల్ అంటే మళ్ళీ డార్సల్ అంటే మధ్యలో సర్వైకల్ కాకుండా లంబార్ కాకుండా మధ్యలో డార్సల్ కూడా స్ట్రెచ్ అవుతుంది. నడుము లంబార్ కూడా స్ట్రెచ్ అవుతుంది. నడుము దగ్గర సర్వైకల్ దగ్గర ఉండే 2 కర్వేచర్లు మెయింటైన్ అవుతాయి. రిలాక్స్. శలభాసన. గడ్డం కింద నేల మీద ఉంచండి. కాళ్ళ కింద చేతులు ఉంచి కాళ్ళు లేపండి. 1, 2, కాలు ఫీట్ అవుట్ అంటాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10. down. Other leg up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Both legs into time. 1, కాళ్ళ వేళ్ళు బయటకు పెట్టాను చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీన్ని శలభాసనం. ఒక కాలు చేస్తే అర్ధ శలభాసనం, 2 చేస్తే పూర్ణ శలభాసనం. చేయడం వల్ల సయాటిక్ నర్వ్ స్ట్రెచ్ అవుతుంది మీకు. 2 కాళ్ళు ఒకటేసారి లేపితే దాని బేస్ దగ్గర నుంచి ఎడ్జ్ దాకా స్ట్రెచ్ అవుతుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కాళ్ళకి ఇదే పొజిషన్లో 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Relax. తిరిగి పడుకోండి. సేతు బంధాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, గ్యాప్ ఉంచండి కాళ్ళ మధ్య. హీల్స్ పట్టుకోండి. పట్టుకోగలిగితే పట్టుకోవచ్చు, లేదంటే సైడ్ పెట్టేసేయండి, పర్లేదు. హీల్ మాత్రమే. చాలామంది ఇక్కడ పట్టుకుంటారు, యాంకిల్ పట్టుకుంటారు. కాదు, జస్ట్ మడమలు పట్టుకోండి. కాళ్ళ మధ్య దూరం ఎంత దూరం ఉంచితే అంత ఎక్కువ లేపచ్చు. నడుము లేపండి. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. మీ స్పైనల్ కర్వేచర్స్ మొత్తం సర్వైకల్ కర్వేచర్, లంబార్ కర్వేచర్ రెండు మెయింటైన్ అవుతాయి. యూజువల్గా మనం ముందుకు వంగడం వల్ల డిస్క్లు బయటకు వస్తూ ఉంటాయి. స్పైన్ 2 బోన్స్ కూడా దగ్గరకు వస్తాయి అన్నమాట, డిస్క్ వర్టిబ్రస్ అనేటివి. ఇది చేయడం వల్ల వాటి మధ్య దూరం పెరుగుతుంది. దానివల్ల డిస్క్ లోపలికి అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. రిలాక్స్. ఒక పవన ముక్తాసనం చేద్దాం. యాక్చువల్ అయితే ఫార్వర్డ్ బెండింగ్ ఉండకూడదు, కానీ దీనివల్ల ఏమవుతుందంటే మీకు నెక్ మజిల్స్ ఎలాంగేట్ అవుతాయి, ప్లస్ నడుం దగ్గర ఉండే మజిల్స్ కూడా టైట్ అవుతాయి, అంటే లూజ్ అవుతాయి. దానివల్ల ఈజీ ఉంటుంది మీకు. నడుము ఎక్కడ వంగట్లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కాళ్ళు మడిచాం, బాడీ అలాగే ఉంది, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీని లేపుతున్నాం. సో ఇది సేఫ్, మీరు దాని గురించి కంగారు పడక్కర్లేదు. లాక్ చేసి చిన్ టచ్ చేయండి. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఖచ్చితంగా గడ్డను తీసుకెళ్ళి మోకాలకి టచ్ చేయాలని రూల్ లేదు. పోస్చర్ ట్రై చేయండి. మీరు ఇప్పుడు పట్టుంది అనుకోండి, మీకు రాదు, ఇంతవరకు వస్తుంది. ట్రై చేయండి. ఒక కొద్ది రోజులు పొంగనే మెల్లగా లేపుతూ వస్తారు. అప్పుడు ఒక రోజు ఇలా టచ్ చేయగలుగుతారు మీరు. మాకు కూడా Day 1 రాలేదు, మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే వచ్చింది. కాబట్టి రాకపోతే ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. రిలాక్స్. సుప్త ఉత్తరాకర్షాసన. చేతుల పైన లాక్ చేయండి. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి రైట్ సైడ్ బెండ్ చేయండి. 2 కాళ్ళ మధ్య గ్యాప్ రాకుండా చూసుకోండి సాధ్యమైనంత వరకు. తల తిప్పి ఆపోజిట్ సైడ్. స్టే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Change. Opposites. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,
19, 20. Come back. రిలాక్స్. దీన్ని చేయడం వల్ల కూడా స్పైన్ మొత్తం ట్విస్ట్ అవుతుంది. మీకు కొంతమందికి చేసేటప్పుడు పట్ 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 అది విరుగుతాయి. సో ఆర్టికులేషన్స్ అంటే బోన్కి మధ్య ఆర్టికులేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవి బ్రేక్ అయిపోయాయి అనుకోండి, మీకు డిస్క్ అనేది మళ్ళీ వెనక్కిపోతుంది, రెస్ట్రిక్షన్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గిపోతుంది మీకే ఆటోమేటిక్గా. దీంట్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేయాలి. కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి, చేతుల సైడ్ నుంచి అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు స్పైనల్ ట్విస్టింగ్ కూడా చేద్దాం. కాళ్ళ రెండు దగ్గర ఉంచండి, పాదాల దగ్గర ఉంచాలి, బెండ్ చేయాలి, ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు సైడ్ తలకించి చేయించుకోండి. కుడివైపు తిరిగి కాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేంజ్. ఎడమ వైపు తిరగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. శవాసన. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 30 కౌంట్ వరకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29,
30. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ఇది బ్యాక్ పెయిన్కి సంబంధించిన యోగా. సాధ్యమైనంత సింపుల్గా చూపించడానికి ట్రై చేసాము. చాలామంది అడుగుతున్న బ్యాక్ పెయిన్కి మాకు యోగా చూపించండి, ఎవరైనా ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అంటే అప్పుడే లైట్గా పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి సివియర్గా కదలలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు కూడా, కొంతమందికి కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోండి మీరు అని కూడా చెప్తుంటారు చూసారా, అటువంటి కేసులు కూడా చేసుకునేటట్టు ఈజీగా చెప్పాం. దీన్ని ప్రతిరోజు చేయండి. ఎవరికి వాళ్ళు మనం రకరకాల యోగాలు మనం ప్రతిరోజు పెడుతున్నాం కదా. జనరల్ యోగా జనరల్ హెల్త్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కాకుండా, జనరల్ హెల్త్ కోసం చేసేవాళ్ళు కాకుండా, ఇలా స్పెసిఫిక్గా బ్యాక్ పెయిన్ ఉంటే ఈ యోగానే చేయండి. ప్రతిరోజు పెట్టుకొని మీరు చేసుకోండి, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఇలా మనం డిసీజ్ వైజ్ చేస్తున్నాం. ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ తగ్గడానికి సంబంధించిన యోగా, రోజు యోగా ఫాలో కావక్కర్లేదు. మీకు సంబంధించిన యోగా మీరు చేసుకోండి. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్, బీపీ ఉంటే బీపీ, అలా డిసీజ్ వైజ్ మనం యోగాలు చేస్తున్నాం. ఎవరికి సంబంధించిన యోగా వాళ్ళు చేసుకోవాలి. ఓకే, ప్రాణాయామ రైట్ హ్యాండ్ ఇలా వచ్చండి, నాసికా మధ్యలో పెట్టాలి. ఫ్రంట్ కెమెరాలో చేస్తాం, మీకు లెఫ్ట్ లెగ్ కనిపిస్తుంది, జస్ట్ వినండి అంతే. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి రైట్లో ఏం తీసుకొని రైట్లో ఏం చదరండి. టేక్ రైట్, రిలీజ్, టేక్, 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 రిలీజ్. లాస్ట్ టైం, టేక్, రిలీజ్. హీట్ ప్రొడ్యూస్ కావాలి, అందుకే మనం ఆపోజిట్ చేయం దీంట్లో. హీట్ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, మజిల్స్ కాస్త రిలాక్స్ అవుతాయి, మీకు పెయిన్స్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎక్కడైనా పెయిన్ అయితే కాపడం పెట్టుకుంటారు కదా, అది ఎక్స్టర్నల్. దీన్ని చేయడం వల్ల ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, మజిల్స్ అండ్ నర్వ్స్ రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు సేమ్ పూర్ణ సూర్యవేద, రైట్ తీసుకొని లెఫ్ట్ వదలాలి, రైటే తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. లెఫ్ట్ క్లోజ్ చేసి టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్, టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్, రైట్, left, right, 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 left. Last time, take right, release left. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం, ఇది కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అన్నీ హీట్ ప్రొడ్యూస్ అయ్యే ప్రాణాయామం చేయాలి. దీంట్లో పాటు మీ చేతులు ఉంచండి, 108 టైమ్స్ చేయాలి. ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. ఓకే, స్టార్ట్.
108. పొట్ట కదలాలి. దీనిలో షోల్డర్స్ ఇలా కదలడం కానీ ఇలా తల ఊపడం కానీ చేయకూడదు. ఓన్లీ పొట్ట మాత్రమే కదలాలి. ఇది కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నర్వస్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే. ఓంకారం. ఓ rub the palms. Keep the eyes facing 3 times. Bye. Have a nice day. See you tomorrow.